అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే. పేదల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరారన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కావాలి, పనులు కావాలని కోరుకుంటాం. రాజకీయంగా రకరకాలు ఉంటాయి, అవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయాలకు వచ్చినాడే ఒక మాట పెడతారు. లేకపోతే దోకాల్లో కూర్చుంటే మంచిగా అందరూ ప్రజలు తలపెట్టుకుంటాం. అయినా కానీ మరి వాళ్ళు ఇలా వచ్చినాం కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి ఎమ్మెల్యేకి 1500 ఇల్లు ఇచ్చారు. ఎక్కడ 1000 కూడా కట్టలు 5-6 ఊరు లేవు, 500 ఇల్లు కట్టలేదు చాలా ఏరియాలు. అట్లాంటిది నేను ఎక్కువ ఖర్చు 4520 ఇక్కడ గ్రామాలలో 200 దాదాపు 4500 ఇల్లు కట్టాం. 5000 దానికి అనుకోవాలి, 5000 ఇల్లు కట్టాం. అంటే మన కోసం పనిచేస్తా ఉన్నాం. అట్లనే టౌన్ కూడా మీరు చూసుకుంటూ రోడ్లు వేయడం కార్యక్రమం ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. ఇంకా చేయాల్సింది తప్పకుండా చేస్తాం. వీటి బజార్ మార్కెట్ ఇవన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. ఒకవైపు ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఇంకోవైపు అభివృద్ధి చేయడానికి నా అండగా ఉంటున్న మా సోదరిమణులకు, జైత్యాల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఇటువంటి సమయంలో ఎక్కడ కూడా పెద్దగా నెగిటివ్ మాట్లాడలేదు. నేను ఏ పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అనేది నేను వచ్చి చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా ప్రసారం చేసిన మా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా